ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. అయితే నా చిన్న ఆడపడుచు పెళ్లి కోసం బెంగళూరు నుంచి గుత్తికైతే వచ్చాను. ప్రెజెంట్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాను. పెళ్ళంతా అయిపోయిన తర్వాత మమ్మీనైతే వదలటానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మమ్మీ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోతుంది. నేను, మా వారు, మా తమ్ముడు ముగ్గురం కలిసి అమ్మని వదలటానికి అయితే వచ్చాము. ఇక్కడ గుత్తి రైల్వే స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఏంటి అంటే ముగ్గురికి ప్లాట్ఫామ్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా స్టేషన్లోకి ఎంట్రీ అయిపోయాము. ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మమ్మీని అయితే ఎక్కించిన తర్వాత మేము ప్లాట్ఫామ్ టికెట్స్ అయితే చూసుకున్నాము. ప్లాట్ఫామ్ టికెట్స్ మొత్తం 3, కానీ 2 టికెట్స్ మాత్రం మేము వెళ్ళిన కరెక్ట్ టయానికి అంటే 7:48కి అయితే వెళ్ళాము. ఆ టైంకి 2 టికెట్స్ అయితే కరెక్ట్గా ఇచ్చారు. ఇంకొక టికెట్ అయితే ఎర్లీ మార్నింగ్ టికెట్ అయితే ఉన్నింది, ప్లాట్ఫామ్ టికెట్. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 తీసుకోవాలి. 3లో 2 మాత్రం 7:48 అంటే మేము రీచ్ అయింది అక్కడ 7:48, మేము తీసుకున్నది 7:48. సో అందుకు ఆ టైమింగ్కి 2 టికెట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక టికెట్ వచ్చి ముందు ఎర్లీ మార్నింగ్ ఎవరో తీసుకున్నది. ఇలాంటి ఎక్స్పైరీ టికెట్స్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని నేను, మా వారు, మా తమ్ముడు అయితే కిందికి దిగి వచ్చిన తర్వాత ఇంక కౌంటర్లో అయితే మా వారు అడుగుతున్నారు. ఏం చెప్పారో మీరే వినండి. వచ్చాము పట్టుకొని మేడం. విన్నారు కదా కౌంటర్లో ఉన్న మేడం ఏం చెప్పారని. ఇన్ కేస్ ఏమైనా మమ్మల్ని పట్టుకుంటే అది ఆ మేడం బాధ్యత అని చెప్తుంది. అయితే ఇలాంటి ఎక్స్పైరీ టికెట్స్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే వదిలేస్తున్నా, మీరే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు టికెట్స్ చూపిస్తా చూడండి. ఎర్లీ మార్నింగ్ 4:48కి ఎవరో తీసుకున్న టికెట్ అయితే మాకు ఇచ్చారని చెప్పాను కదా, ఇది. అండ్ మిగతా 2 టికెట్స్ ఏమో మేము కరెక్ట్ టయానికి వెళ్ళిన టికెట్స్ అయితే ఉన్నాయి 7:48కి. ఇలాంటి టికెట్స్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అయినంత వరకు షేర్ చేయండి, ఎందుకంటే తెలియకుండా చాలామంది ఇలాంటి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరికీ తెలియాలనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరికీ తెలియాలని ఒక్క రీజన్తోనే ఈ వీడియో అయితే చేయటం జరిగింది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.